నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు అంటే అల్లరి చేస్తారు. అల్లరి చేయకపోతే వాళ్ళు అసలు పిల్లలే కారు. సహజంగా చేసే అల్లరి వేరు, తల్లిదండ్రుల అతి గారాభం వల్ల చేసే అల్లరి వేరు. కొన్ని చిలిపి పనులు ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ కొన్ని కోపాన్ని తెప్పిస్తాయి. పిల్లల అల్లరే ఇంటికి కళ, వారి అలక ఇంటికి శోభ. అసలు పిల్లలు లేని ఇల్లు బోసిపోయినట్లు ఉంటుంది అంటారు మన పెద్దవాళ్ళు. కానీ వాళ్లతో వేగలేక స్నేహితులకు, బంధువులకు మా పిల్లల అల్లరి భరించలేకుండా ఉన్నాను అని ఫిర్యాదు చేస్తారు. అన్నం తినిపించాలంటే ఎంత కష్టం అనుకున్నారు అని వాళ్లతో పడుతున్న బాధల్ని చెప్పుకుంటారు. కానీ పిల్లలు అలా తయారవడానికి తల్లిదండ్రుల ప్రవర్తనే కారణం అంటున్నారు చిన్నపిల్లల మనస్తత్వ వైద్యులు. అతి ప్రేమ, అతి కోపం వారిపై చూపించడం వల్లే పిల్లలు అలా తయారవుతారని చెప్తున్నారు. పిల్లల్ని పెంచడంలో కొన్ని మెళకువలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఆడవాళ్లు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు లక్ష్మీ సౌమ్య గారు. సాయి కార్తికేయ జూట్ ఇండస్ట్రీని స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి లక్ష్మీ సౌమ్య గారితో ఇప్పుడు కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం అండి లక్ష్మీ సౌమ్య గారు. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. సాయి కార్తికేయ జూట్ ఇండస్ట్రీని స్థాపించి చక్కగా రన్ చేస్తూ మంచి సక్సెస్ఫుల్ ఉమెన్గా పేరు సంపాదించుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీకు అభినందనలండి. థ్యాంక్స్ అండి. మేడం, మీ గురించి మా సకులకు తెలియజేయండి. నాది హైదరాబాద్ అండి. నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. మ్యారీడ్ అండి. హస్బెండ్ పేరు వచ్చి తమేష్ అండి. నాకు ఒక బాబు. నేను 10th వరకు చదువుకున్నానండి. ఈ జూట్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్గా మేము ఉండేది ప్లేస్ ప్రగతి నగర్ అండి. ఇది ISO 2001 సర్టిఫైడ్ కాలనీ. ఇక్కడ పాలిథిన్ బ్యాగ్స్ అన్నది యూస్ చేయనివ్వరు. సో నాకు నేను మామూలుగా కూడా జూట్ బ్యాగ్స్ యూస్ చేస్తాను. ఇక్కడ జూట్ ఇండస్ట్రీ పెట్టి రన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు నేను ఎంక్వైరీ చేసుకుంటే ఎలాగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను అలీప్ ఇండస్ట్రీకి వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుందండి. సో బాగుంది కదా, నేను ఆలోచించింది ఇక్కడ అవుతుందని నేను ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు వెంటనే ఇది ఆపర్చునిటీ కూడా ఇచ్చాను. ఇలా పెట్టుకుంటానని చెప్పంగానే రమా మేడం నాకు ప్లేస్మెంట్ అది ఇచ్చారు ఇక్కడ. సో నేను ఇక్కడే యూనిట్ రన్ చేస్తున్నాను. ఈ ఇండస్ట్రీ పెట్టి ఎంతకాలం అవుతుందండి? పెట్టుబడి ఎంత పెట్టారు? ఇది ఇండస్ట్రీ పెట్టిన 1 year అవుతుందండి. నేను స్టార్టింగ్ వచ్చి 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేశాను. ఓన్లీ ఫర్ రా మెటీరియల్ పర్చేస్ కోసం 2 lakhs పెట్టానండి. ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేసినప్పుడు, జూట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వర్కర్స్తో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి 3 members ఉన్నారండి. ఒక ముగ్గురితో మొదలు పెట్టాను. ఇప్పుడు 10 members వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అండి. నేను 10 మందికి ఇస్తున్నారు. ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నాను. ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇంకా ఎంప్లాయీస్ని తీసుకుంటానండి. ఇంకా ఎంప్లాయీస్ ఇంకో 10 మంది వరకు తీసుకుంటాను. ఓకేనండి. మినిమం ప్రాఫిట్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు? ఇది ప్రాఫిట్ వచ్చేసి దీనికి బ్యాగ్స్ మీద 20% వరకు ప్రాఫిట్ ఉంటుందండి. ఆర్డర్స్ చేసిన దాన్ని బట్టి ప్రాఫిట్ ఉంది. అంటే ఇప్పుడు ఆర్డర్స్ అవన్నీ బాగా వస్తున్నాయా? బాగా వస్తున్నాయి. బయట నుండి ఆర్డర్స్ రావడం లేదా? మీరు బయట నుంచి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయండి. మేము ప్రజెంట్ వచ్చి US ఆర్డర్స్ చేస్తున్నాము. బాగా రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ కూడా మాకు ఆర్డర్ ఇస్తున్నారు. ఒకసారి ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారండి. మీ సాయి కార్తికేయ జూట్ ఇండస్ట్రీ ప్రత్యేకతలు ఏంటి అసలు? ప్రత్యేకతలు వచ్చి మేము స్మాల్ చిన్నపిల్లల పౌచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి. అది 25 రూపీస్ దగ్గర నుంచి అప్ టు 400 వరకు కూడా ఉంటాయి. పెన్సిల్ పౌచెస్, వ్యాలెట్స్, లేడీస్ యూస్ చేసే వ్యాలెట్స్ అండి. మళ్ళీ ఇంకా నార్మల్ షాపింగ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, కార్పొరేట్ వాళ్ళకి ల్యాప్టాప్ బ్యాగ్స్, స్కూల్ గోయింగ్ వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ చేస్తాము. లంచ్ బ్యాగ్స్, స్కూల్ క్యారీ బ్యాగ్స్ కూడా చేస్తాము. సేమ్
మనకి రెగ్జిన్తో ఏదైతే వస్తాయో అవన్నీ మోడల్స్ ఎవ్రీథింగ్ జూట్లో చేస్తామండి. అంటే ఇన్ని రకాల బ్యాగ్స్ ని చేస్తున్నారు కదండి, దీంట్లో మీరు ఏదైనా స్పెషల్గా చూపించేది ఏమైనా ఉందా? ఇంకా చూపెట్టేది వచ్చి మేము ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తామండి. ఇలా బ్యాగ్ పైన మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి దానికి మ్యాచింగ్ రోప్స్ తోటి ఇవి బాగా వెళ్తున్నాయి మేడం ఇప్పుడు ప్రెసెంట్ ఇది బాగా రన్నింగ్ బాగుందండి. ఈ రోప్ అంటే జనరల్ రోప్ కాకుండా డిజైన్ గా వచ్చేలాగా దీనికి మ్యాచింగ్ యూస్ చేస్తామండి. ఓకే, ఇది కూడా మీరు తయారు చేసుకున్నారు. ఓకే, అది కాకుండా మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్టిస్ట్లను పిలిచి వేయించుకుంటారా? ఇది నేను వేసిందే అండి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా నేను వేస్తాను వీటికి. ఓకే, మీరు సొంతంగా డిజైన్ చేస్తుంటారు. ఓకేనండి, ఇన్ని రకాల బ్యాగ్స్ని తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంత పని చేయాలి, ఇంత ఆలోచన రావాలి, ఇంత హార్డ్ వర్క్ చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కొంత ఉండాలి. నాకు ఫ్యామిలీ సపోర్ట్ బాగా చేస్తుందండి. ముఖ్యంగా మా హస్బెండ్ మార్కెటింగ్కి ఎవరికైనా ఇవ్వాలి అన్న నేను ప్రొడక్షన్ చేస్తా, నేనే అన్నీ చూసుకోలేను. సో తనే నాకు మార్కెటింగ్ చేసి పెడతారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. నాకు చిన్న బాబు, మా మదర్ చూసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ తను యూనిట్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. మదర్ కూడా సపోర్ట్ చేస్తారు, మీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు. సౌమ్య గారు, బిజినెస్ అనగానే అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. సో మరి మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి, మీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ ఏమైనా వచ్చాయి? స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందండి నాకు. అప్పుడు అలీప్ వాళ్ళు సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ లక్ష్మీ మేడం ఇన్ఛార్జ్ అండి, అలీప్ ఎస్టేట్ ఇన్ఛార్జ్ ఆవిడతో నేను ఇలా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్తే, నువ్వు రమా మేడంని కలువు, నేను సపోర్ట్ చేస్తాను, నేను చెప్తాను నీకు అనేసి మేడంని అప్రోచ్ అవ్వగానే నాకు మిషనరీ అంతా మేడమే ఇచ్చారండి. ఇక్కడున్న మిషనరీ అంతా అలీప్ వాళ్ళే ఇచ్చారు, ప్లేస్ కూడా మేడం వాళ్ళే ఇచ్చారు. ఓకే, యూనిట్ స్టార్ట్ చేయడానికి. అవునండి, ఇప్పుడు మేము ఓన్గా పెట్టుకునే అంత డెవలప్ అయిందండి. లక్ష్మీ సౌమ్య గారు, ప్రోడక్ట్ని అంతా తయారు చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి సేల్ చేయడం అనేది ఇంకో ఎత్తు. సో మీరు ఒక విమెన్ అయ్యుండి ఇంత పని చేసుకుంటూ, అంటే ఇంత ప్రోడక్ట్ని అంతా తయారు చేసుకుంటూ దాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకెళ్ళడం ఎలా చేయగలుగుతున్నారు? మార్కెట్లోకి వచ్చేసి మేమే తీసుకెళ్తామండి. యాజ్ వెల్ యాజ్ నాకు అలీప్ రమా మేడం కూడా సపోర్ట్ చేస్తారు. కొన్ని ఆర్డర్స్ మేము పర్సనల్గా తిరిగి తెచ్చుకుంటాం మేడం. మేడం తరపు నుంచి, రమాదేవి మేడం అలీప్ తరపు నుంచి వచ్చేసి నాకు 70% వరకు మార్కెటింగ్ వాళ్ళే చూపిస్తారండి. 70% వరకు అలీప్ వాళ్ళే మార్కెటింగ్ చూపిస్తారు. జస్ట్ ఏంటంటే మేము వెళ్ళి ఇవ్వడం, డెలివరీ చేయడం, అది మేము చూసుకుంటాం. అంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి మీరు గవర్నమెంట్ లోన్ కానివ్వండి, లేదా ఇతర సంస్థల నుండి లోన్లు కానివ్వండి ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నానండి, సంస్థల నుంచి. అంటే అలీప్ వాళ్ళే నాకు సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఫర్దర్గా నేను లోన్కి అది వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెంచుదాం అనేసి లోన్ కోసం ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడున్న 10 మంది ఎంప్లాయీస్ని కాకుండా ఇంకా పెంచాలనుకుంటున్నాను. ప్రోడక్ట్ని కూడా ఇంకా ఎక్కువ చేయాలి. సౌమ్య గారు, మీ గోల్ ఏంటండి? గోల్ వచ్చేసి పాలిథిన్ యూస్ చేయకుండా ప్రతి చోట జూట్ బ్యాగ్స్ యూస్ చేయాలనేసి అండి. అందులో మా జూట్ ప్రోడక్ట్, సాంకేతిక జూట్ ప్రోడక్ట్ ఉండాలనేసి ఆలోచిస్తున్నారు. సౌమ్య గారు, మీ గోల్ నెరవేరాలని నా తరఫున, అలాగే మా సకులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మంచి ఉద్దేశంతో వచ్చారు, సొసైటీకి మంచి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీ వర్క్ అంతా కూడా నెరవేరాలి, మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అసలు పిల్లలు అల్లరి చేయక పెద్దవాళ్ళు చేస్తారా? తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నప్పుడు వారి అల్లరిని ఆనందిస్తారు, మనసు బాగా లేనప్పుడు అల్లరి ఆపండి అని కోపగించుకుంటారు. ఈ మధ్య తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు వచ్చింది. పిల్లల్ని ప్రేమించడం అంటే బహుమతులు కొనివ్వడం, కానుకలు ఇవ్వడం, ఖర్చులకు డబ్బులు ఇవ్వడం మాత్రమే అనుకుంటున్నారు. బుజ్జి, బంగారం అని బతిమలాడతారు. దీన్నే అతి ప్రేమగా చెప్తున్నారు మనస్తత్వ వైద్యులు. ఏది అవసరానికి మించి ఇవ్వరాదు. కారణం, సందర్భం లేకుండా పిల్లల్ని పొగడ్డం, కానుకలు ఇవ్వడం మంచిది కాదు. తల్లిదండ్రుల మానసిక పరిస్థితిని బట్టి పిల్లలపై అసహనాన్ని ప్రదర్శించడం కూడా మంచిది కాదు. ఏదైనా సమతూకంలో ఉండాలన్నమాట. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆరోగ్య మంత్రాలో ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకలకు ఏం తెలియజేయబోతున్నారు?
అవునండి, ఈరోజు మనం వెజిటేరియన్ డైట్స్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ వెజిటేరియన్ అంటుంటారు కదా, సో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఏ పోషకాల లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. సుజాత గారు, వెజిటేరియన్ అని అన్నారు కదా, అంటే వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు. అంటే నాన్ వెజిటేరియన్స్ కూడా వెజిటేరియన్స్లోకి షిఫ్ట్ అవుతుంటారు. అంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి? అవునండి, ఈ రోజుల్లో చాలామంది ఈ వెజిటేరియనిజంని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే నాన్ వెజ్ తినటం వల్ల మేము లావ్ అయిపోతున్నాం, నాన్ వెజ్ తినటం వల్ల మాకు కొలెస్ట్రాల్స్ వస్తున్నాయి, అట్లా చాలామంది అనుకుంటూ, అండ్ మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా చాలామంది ఈ వెజిటేరియన్ డైట్స్ ఫాలో అయ్యే ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ వెజిటేరియన్ అన్నది అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది మంచిది చాలా వరకు. ఎందుకంటే ఎక్కువ మనకి ఈ కూరగాయలు వీటిల్లోనే మనకి ఎక్కువ పోషక పదార్థాలు ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి. అలా అని కొన్ని పోషక పదార్థాల కోసం మనం నాన్ వెజ్ మీద ఆధారపడే ఉంటాయి అన్నమాట. లైక్ ప్రోటీన్స్ ఉన్నాయి, మనకు శరీరానికి కావాల్సిన మంచి ప్రోటీన్స్ మనకి నాన్ వెజ్ ద్వారానే లభిస్తూ ఉంటాయి. కానీ ఈ వెజిటేరియనిజంలో ఉన్న వాళ్ళు దీని గురించి నాన్ వెజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం కొంత జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రోటీన్ని మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటున్నామా లేదా అని కొంతవరకు మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని వైటమిన్స్ లైక్ B12 వైటమిన్, తర్వాత వైటమిన్ D, తర్వాత omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఫిష్, నాన్ వెజ్ ఫుడ్స్లో దొరుకుతుంటాయి. కాబట్టి వీటిని మనం వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా మనకి లభిస్తాయి. సో కాకపోతే వాటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక చాలా వరకు మనం వెజిటేరియనిజంలో కూడా మనకి అన్ని పోషక పదార్థాలు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సుజాత గారు, నాన్ వెజిటేరియన్లో దొరికే పోషక పదార్థాలు వెజిటేరియన్లో కూడా ఉంటాయి అన్నారు కదా, వాటిని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? అవునండి, యాక్చువల్లీ ఏంటంటే మనం నాన్ వెజ్లో కొన్ని పోషక పదార్థాలు ఏవైతే మనం అనుకున్నామో లైక్ ప్రోటీన్స్ కానీ, వైటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా మనకి లభిస్తాయి. కాకపోతే మనం వీటిని డైలీ బేసిస్లో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి పోషక పదార్థాల లోపాలు లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రోటీన్స్ అనేసరికి మనకి వెజిటేరియన్లో ప్రోటీన్స్ ముఖ్యంగా మనకి సీరియల్స్ ఉంటాయి కదా, లైక్ గింజ ధాన్యాలు అంటారు, లైక్ అన్ని వీటిల్లో కూడా మనకి దొరుకుతుంటాయి ధాన్యాల్లో. లైక్ ఇప్పుడు రైస్, వీట్, తర్వాత మనకి ఇప్పుడు చాలా వరకు జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా మనకి లభిస్తున్నాయి కదా. సో వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటీన్ని విత్ దాల్తో కాంబినేషన్, లైక్ దాల్స్ అంటే మనకి రెగ్యులర్గా దొరికే పప్పు ధాన్యాలు ఉంటాయి, లైక్ రాజ్మా, చోలే, శనగలు, బొబ్బర్లు, అలసందలు, తర్వాత కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ కూడా ఈ పప్పులన్నింటిలో కూడా కొంతవరకు మనకి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ సీరియల్ పల్స్ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటామో సో దాని ద్వారా మనకి కంప్లీట్ ప్రోటీన్స్ కూడా అందుతూ ఉంటాయి అన్నమాట. అలానే ఇవి కాకుండా మనకి బెస్ట్ ప్రోటీన్స్ వచ్చేసి వెజిటేరియన్లో లైక్ మిల్క్లో కూడా మనకి మంచి ప్రోటీన్స్ లభిస్తాయి. అలానే సోయా మిల్క్, సోయా ప్రోటీన్స్, సోయా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ టోఫు అని, సోయా పన్నీర్, తర్వాత సోయా గ్రాన్యూల్స్ లభిస్తూ ఉంటాయి. సో సోయా బేస్డ్ ఎనీ ప్రోడక్ట్స్ కూడా మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవన్నా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం కొంతవరకు మన యొక్క రెగ్యులర్ ఇంటేక్లో కనుక ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటే ప్రోటీన్స్ చాలా వరకు మనకి లభిస్తాయి. తర్వాత ఈ తర్బూజా గింజలు అంటారు, వాటర్ మిలన్ సీడ్స్, సో ఇవన్నిట్లో కూడా మనకి omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ప్లెంటీగా ఉంటాయి. సో వీటిని మనం రెగ్యులర్ బేసిస్లో మనం ఇంక్లూడ్, అంతేకాకుండా ఇంకా బాదాము, పిస్తా, వాల్నట్స్, వీటన్నిటిలో కూడా మనకి మంచి హెల్దీ ఫ్యాట్స్, మన స్కిన్కి, మన హార్ట్కి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. సో వీటిని మనం రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక చాలా వరకు మనకి లభిస్తాయి. అలానే B12 వైటమిన్స్ మనం చెప్పుకున్నట్లుగా ఇవి కూడా మనకి సీరియల్స్లో, తర్వాత ఈ పప్పు ధాన్యాల్లో లైక్ రాజ్మా, చోలే, ఏవైతే హోల్ దాల్స్ ఉంటాయి కదా, సో వీటిల్లో కూడా మనకి లభిస్తాయి. కాబట్టి వీటిని మనం ముఖ్యంగా మన యొక్క ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండటం ద్వారా చాలా వరకు మనకి ఏవైతే మనం నాన్ వెజ్లో దొరికే వైటమిన్స్ వీటిలో కూడా మనకు లభిస్తాయి. కాకపోతే చాలామంది వెజిటేరియన్స్ ఈ ప్రోటీన్ లోపాలు ఎందుకుంటాయంటే వీటిని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవటం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట.
సో దాని ద్వారా వాళ్ళకి కొంతవరకు చాలామంది ప్రోటీన్ డెఫిషియన్సీస్ రావడం, దాని ద్వారా ఎక్కువ లావ్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే వాటర్ రిటెన్షన్ అయిపోవడం. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో వీటిని మనం కనుక ఈ పోషక పదార్థాలని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ అంటే సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మనకి వెజిటేరియన్ డైట్స్లో కూడా మనకి మంచి హెల్దీ ఫుడ్స్ మనకి లభిస్తాయి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి చాలా వరకు మనకి ఇవి దోహదపడతాయి అండి. సుజాత గారు, వెజిటేరియన్ డైట్ అని అంటున్నారు కదా, అంటే ఇలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలంటారా? అవునండి, కొంతవరకు వెజిటేరియన్ డైట్స్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కొంతవరకు ఈ వైటమిన్ ఈ సప్లిమెంటేషన్ కొంతకాలం తర్వాత కాల్షియం కూడా కొంతవరకు ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత వైటమిన్ డి అండ్ కాల్షియం. వైటమిన్ డి ఎక్కువగా మనకి ఫిష్లో లభిస్తూ ఉంటుంది. సో మనం ఫిష్ ఇంక్లూడ్ చేసుకోం కాబట్టి వైటమిన్ డి కూడా కొంతవరకు లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వారు కొంతవరకు ఈ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం, వెజిటేరియన్ డైట్స్లో ఉన్న వాళ్ళు వైటమిన్ డి సప్లిమెంటేషన్ మన డాక్టర్ని సంప్రదించి వాటిని ఎంతవరకు ఉంది, లోపం ఏమైనా ఉంది అని అంటే సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉండాలా. అలానే అట్లీస్ట్ మంత్లీ ఒక 10-15 డేస్ ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులర్గా మనం ఈ బి కాంప్లెక్స్ కంప్లీట్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నారా. సో ఇట్లా మనం కొంతవరకు ఈ సప్లిమెంటేషన్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏమైనా మనకి ఈ లోపాలు తలెత్తకుండా ముందుగా, ఎందుకంటే మనం చాలామంది రెగ్యులర్గా ఈ దాల్స్ ఇవన్నీ తీసుకోవాలి అని అంటే మనం తీసుకునే క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు దాల్ అంటే మనం ముఖ్యంగా సాంబార్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. సాంబార్ అనే ఆల్మోస్ట్ డైల్యూటెడ్. అలా కాకుండా మన హోల్ దాల్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చాలామంది నట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, మేము అవి ఇంక్లూడ్ చేసుకోలేము అని అనుకుంటారు. సో అట్లా కాకుండా ఈ రెగ్యులర్గా సప్లిమెంటేషన్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు ఈ వెజిటేరియన్లో ఉన్నా కూడా ఎలాంటి పోషక పదార్థాల లోపాలు లేకుండా వారు ఉండొచ్చు. అంతేకాకుండా చాలామంది ఈ నట్స్ ఇవన్నీ అంటే చాలా ఎక్స్పెన్సివ్, మేము రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోలేము అని కొంతమంది వాటిని కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అందువల్ల వారు ఈ నట్స్ ఇలాంటివి ఒకవేళ ఇంక్లూడ్ చేసుకోవటం ఒకవేళ అంటే రెగ్యులర్గా చేయకపోతే మీరు ఇలాంటి బి కాంప్లెక్స్ వైటమిన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ మనకి లభిస్తూ ఉంటాయి. సో వీటిని మనం రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ మన యొక్క టెస్ట్లు చేయించుకొని ఇవి ఏమైనా మనకి డెఫిషియన్సీస్ ఉన్నాయా, మన రేంజ్ ఏ రేంజ్లో ఉంది చూసుకుంటూ రెగ్యులర్గా వాటిని ఫాలో అప్ చేసుకుంటూ వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ పోషక పదార్థాల లోపాలు లేకుండా మనం వెజిటేరియన్ డైట్స్ కూడా మనం హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. సుజాత గారు, అంటే వెజిటేరియన్ డైట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటివి ఫుడ్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి మంచి అవుతుందో మా సకులకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. పిల్లల్ని తల్లిదండ్రులు కూర్చోమన్న చోటే కదలకుండా కూర్చోమంటారు, కానీ అలా కుదరదు కదా. పిల్లలంటే వారి వారి వయసును బట్టి, మానసిక స్థాయిని బట్టి ప్రతి వస్తువును పరిశీలిస్తారు, కదిలిస్తారు, ఆనందిస్తారు, కేరింతలు కొడతారు. అది వారి మానసిక ప్రపంచం కాదని వారించకూడదు. పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడూ ఆటలేనా అని తిడుతుంటారు, చదువు చదువు అని నిత్యం వేధిస్తుంటారు. ఆటలు పిల్లల మానసిక శారీరక వికాసానికి దోహదం చేస్తాయి. అయితే ఈ మధ్య పిల్లలు టీవీలు, కార్టూన్ ఛానళ్లు, కంప్యూటర్ గేములు ఆడుకోవడానికే ఇష్టపడుతున్నారు, కానీ ఇవి వారిలో గుణాత్మక మార్పులకు కాకుండా మానసిక రుగ్మతలకు కారణమవుతున్నాయి. ఆటలంటే 10 మంది పిల్లలతో కలిసి ఆడుకునేలా ఉండాలి. ఆ విధంగా వారిని ప్రోత్సహించాలి. పిల్లల గురించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంకా చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు పద్మావతి గారు. ఈరోజు పద్మావతి గారు నెట్ బ్యాగ్స్ ను మరియు స్పాంజ్ ని యూజ్ చేస్తూ చక్కగా ఫ్లవర్స్ తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో ఇవాళ మనం చూసి నేర్చుకుందాం. నమస్తే పద్మావతి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు స్పాంజ్ ని నెట్ ని యూజ్ చేస్తూ ఫ్లవర్స్ తయారు చేసి చూపిస్తామంటున్నారు. ఓకే, దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? థ్రెడ్, బైండింగ్ వైర్, వెజిటబుల్ నెట్ బ్యాగ్స్, గ్రీన్ టేప్, నోస్ ప్లేయర్, కటింగ్ ప్లేయర్, సిజర్, స్టాకింగ్ క్లాత్, లీవ్స్, స్పాంజ్. ఓకే పద్మావతి గారు, కావాల్సిన వస్తువులు అయితే చూసాం కదా, ప్రాసెస్ లోకి వెళ్దామా? ఓకే ఫస్ట్ అండి. ఏం చేసుకోవాలండి? ఫస్ట్ నెట్ బ్యాగ్స్ తోటి ఫ్లవర్ చేసి చూపిస్తాను. ఇది మన మార్కెట్లో, సూపర్ మార్కెట్స్ లో వాటిలో అవును, వెజిటబుల్స్ తోటి ఇస్తారు ఇట్లాగా. దీనికి ఇక్కడ పడేయకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కార్నర్ ఒక ముడి వేసేసి ఉంటుంది. జస్ట్ ఇది మనం కట్ చేసుకోవాలి. ఓకే.
తర్వాత ఈ లెంత్ తోటి ఉంటాయి. దీన్ని హాఫ్ చేసుకుని ఓకే, సెంటర్లో మళ్ళీ కట్ చేస్తున్నారు. మళ్ళీ కట్ చేసుకోవాలి. సో ఒకటి 2 ఫ్లవర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే దీన్ని ఏ సైజ్ అయినా పర్లేదా అండి? మినిమం ఒక సైజ్ సైజ్ అయినా పర్వాలేదు. ఓకే, ఇది ఇలాగా ఉంది నెట్ బ్యాగ్. సో దీన్ని ఇట్లాగా మనం ఫోల్డ్ చేసుకుని హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేసి దీనికి మళ్ళీ హాఫ్కి బైండింగ్ వైర్ తీసుకోవాలి. ఓకే, దీంతో ఎండింగ్లో కొంచెం ఇట్లాగా మనం వైర్తో ఇక్కడ నాట్ పెట్టుకుంటున్నాం అంతే కదా? వైర్ తోటి నాట్ పెడుతున్నాము. ఇలా ఉంది, ఇలా హాఫ్ చేసాము. దీన్ని ఇలాగా క్లోజ్ చేసి దీనికి మనం ఇక్కడ ఇలాగా మళ్ళీ దీన్ని ఇలాగా క్లోజ్ చేసేస్తాం. టోటల్గా క్లోజ్ చేసేస్తాం. టోటల్గా క్లోజ్ చేస్తున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఇది కదలకుండా మనం నాట్ వేసేసుకోవాలి. ఓకే, దేంతో వేస్తున్నారు? థ్రెడ్ తీసుకుంటున్నారా? తర్వాత ఇది మనకి ఎంత సైజు కావాలి, ఎలా కావాలి అన్నది చూసుకొని మనం దీన్ని స్ట్రైట్ గా కట్ చేసేసుకోవచ్చు. ఓ, అంటే మొత్తంగా సేమ్ సైజ్ ఉండేటట్లుగా? సేమ్ సైజ్ ఉండేటట్టుగా. ఓకే, వావ్, చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లేవర్ కూడా. నైస్, ఇలాగ ఉందన్నమాట. ఓకే, దీనికి ఇప్పుడు ఇంకా మనం గ్రీన్ టేప్ పెట్టి లీవ్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్ పెట్టేసుకుంటే ఫ్లవర్ అయిపోతుంది, తయారవుతుంది. ఓకే, ఈజీ ప్రాసెస్ టోటల్ గాను, చాలా చక్కగా ఉంది. నాట్ వేస్తున్నారా? నాట్ వేసేసుకుంటే ఓకే, ఫ్లవర్ అయితే మనకి తయారైపోయింది. ఇలాగ అయిపోయింది. ఓ వావ్, సింపుల్ గా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. దీనికి మనం కలర్ వేయలేదు, అట్లనే ఏమి హోల్స్ కానీ ఏమీ లేదు. న్యాచురల్ గా మనం వచ్చే నెట్ తో మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాం అంతే. ఓకే, చాలా ఈజీ, పిల్లలు కూడాను ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు స్పాంజ్ తో చేసి చూపిస్తానండి. ఓకే, ఒక రోజ్ బడ్, ఒక రోజ్ ఫ్లవర్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే, మన స్పాంజ్లు మనకి మార్కెట్ లో దొరుకుతాయి. మార్కెట్ లో లేకపోయినా మనకి బట్టలతో పాటు రెడీగా వస్తున్నాయి. మనకి. అవును, ఇలా స్పాంజ్ దాంట్లోనే ఇలా ఒకటి రెక్టాంగిల్ షేప్ లోను, ఒకటి స్క్వేర్ షేప్ లోను కట్ చేసుకున్నాను. సో ఈ రెండు కలిపి ఒక బడ్ తయారు చేసి చూపిస్తాను. ఓకేంటి, బైండింగ్ వైర్ తీసుకుని కిందని జస్ట్ ఒకటి ఇట్లాగా ఫోల్డ్ చేసుకున్నాను. దీన్ని ఈ రెక్టాంగిల్ దాన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసి సెంటర్ లో పెట్టారు. సెంటర్ లో ఓకే, సెంటర్ లో బడ్ అన్నారు కాబట్టి ఆ షేప్ అనేది ఇచ్చారు. ఓకే, దీన్ని నాటు వేస్తున్నారు. వైట్ కాబట్టి స్పాంజ్, దీనిపైన మళ్ళీ కలరింగ్ కావాలనుకున్నా మనం కలర్ పెయింట్ వేసుకోవచ్చు. దీనికైతే 2 రెక్టాంగిల్ ఒకటి తీసుకున్నారు, స్క్వేర్ తీసుకుని 2గా మనం సెంటర్ లో పెట్టి ఫోల్డ్ చేసుకున్నారు అంతే. బర్డ్ షేప్ లో మనకు తయారైంది, వచ్చేస్తుంది. సో ఇది ఒక బర్డ్ వచ్చింది. ఇప్పుడు ఒక ఫ్లవర్ చేద్దాము. ఓకే, ఫ్లవర్ కి ఎన్ని తీసుకోవాలి? ఫ్లవర్ కి రెక్టాంగిల్ షేప్ అండి, ఇట్లాగా ఇంత అక్కర్లేదు మనకి. దీనికి మనం ఇలాగ పెట్టాలి. స్టార్టింగ్ లో ఇలా పెట్టుకుని దీన్ని జస్ట్ రోల్ చేసేయడమే. ఓకే, మనకి ఫ్లవర్ లాగా చుట్టబెట్టుకోవాలి. కొంచెం కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరగా యాడ్ చేస్తున్నారా? ఒకటి యాడ్ చేసుకుంటే మిగతా మనం టేప్ చుట్టబెట్టేటప్పుడు ఓహో, కింద ప్రాసెస్ లో కిందకి వచ్చేస్తాయి. ఇలా వైట్ కలర్ లో ఉన్నా కూడా చాలా బాగుంది ఆ లుక్. కావాలనుకుంటే మనం పెయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెయింట్ కూడా వేసుకోవచ్చండి. ఇవి ఒకవేళ డస్ట్ ఏమైనా మనం వాష్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా సర్ఫ్ వాటర్ తోటి మనం ముంచేసి ఈజీగా ఆరిపోతుంది కూడాను మనకి. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసేస్తున్నారు. సెపరేట్ గా ఉన్నా కూడా మనం బానే ఉంది. కావాలి ఒక మొగ్గ, ఒక పువ్వు. అవును, దీన్ని ఇప్పుడు మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం బెండ్ చేసుకోవచ్చు.
ఓకే, నైస్ అండి. ఎంత చక్కగా ఉందంటే మనకి ఒకే స్టెమ్కి 2 ఫ్లవర్స్ వచ్చినట్లు ఆ లుక్ మనకి అంత అందంగా న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా బాగుందండి. చాలా ఈ విధంగా తయారు చేసింది ఏమైనా ఉందండి? బొకేస్ ఉందండి, చూపిస్తాను 2 బొకేస్. ఓకే, చూద్దామా మరి. ఫ్లవర్ గారు స్పాంజులతో చేసిన పువ్వులు అండి, ఇది బొకే. ఓ, మొగ్గలు పువ్వులను. ఇదేమోను నెట్ బ్యాగ్స్ తోటి చేసిన ఫ్లవర్స్. వావ్, నిజంగా మంచి దాటండి. ఈరోజు మా సకలకు ఈజీగా ఇంట్లోనే దొరికే మెటీరియల్తో ఇంత అందమైన బొకే తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నారు. ఆ లోటు వారిపై లేకుండా ఉండడానికి, పిల్లలపై ప్రేమను ప్రదర్శించడానికి బహుమతులు ఎక్కువగా కొనిస్తున్నారు. కానీ వీటి వల్ల వారిలో మనుషులపై ప్రేమాభిమానాల కన్నా వస్తు వినియోగంపై అభిరుచి పెరుగుతుంది. ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటే అది కొనిస్తా, ఇది కొనిస్తా అని ఆశ చూపిస్తున్నారు. దీనివల్ల కూడా ప్రతిదాన్ని సొంత ప్రయోజనం దృష్టితో చూడడం పిల్లల్లో మొదలవుతుంది. ప్రేమాభిమానాలకు కూడా ఇవ్వడం, తీసుకోవడం వంటి దృక్పథంతోనే చూస్తారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి వాళ్ళు చూడు ఎంత చురుగ్గా ఉన్నారో, అడగ్గానే ఎలా సమాధానం చెప్తున్నారో, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారో అని అంటుంటారు. ఇలా పోల్చడం చాలా తప్పు. ఎవరి ప్రతిభ వారిదే కదా. సరే, ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. రుచికరమైన వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు ఒక సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో శ్రీదేవి గారు ఉన్నారండి. మరి ఆవిడ పరిచయం చేయబోయే ఆ వంటకం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం అండి. సో ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో మా సకులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఉండ్రాల ఫ్రై అండి. సో మరి ఈ ఉండ్రాల ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. బియ్యం పిండి, ఉల్లిపాయలు, ధనియాలు, సాల్ట్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పెసరపప్పు, ఆయిల్. సో ఉండ్రాల ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు శ్రీదేవి గారు. మరి ఇది ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకోవాలండి. Okay. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టాలి. ఎందుకు పెడుతున్నాం ఇప్పుడు మనం దీన్ని? దీంట్లో వాటర్ బాయిల్ చేయాలండి. వాటర్ మరిగించుకోవాలి. ఎస్. అంటే వాటర్ అంటే దేనికి ఇప్పుడు? బియ్యం పిండి కోసం అండి. సో అంటే ఎలా, అంటే ఎంత క్వాంటిటీ ఏంటి అనేది? 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్. ఒక గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఎస్. ఓకే, ఇప్పుడు దాన్ని మనం దీంట్లో వేసేద్దాం. సరిపోతుందా? అవునండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో బాయిలింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు చక్కగా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పిండి అందులో వేసుకోండి. అంటే అది ఏం ఉండలు కట్టదా అండి? కట్టదండి, జస్ట్ కలుపుతూ ఉండాలి. జస్ట్ అలా కలిపేస్తే సరిపోతుంది. ఇంకా మనం చేతులు పెట్టే అవసరం లేదేమో అనుకుంటా కదా. ఇప్పుడు పెట్టాలండి. ఓకే, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా స్పూన్తో వేస్తున్నాం. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీద్దాం. ఓకే. వీలైనంత వరకు ఒక ముద్దలా చేసేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ. సో చెయ్యి అది వేడిగా ఉంది కాబట్టి కొంచెం చేతికి ఆ వేడి వాటర్. తగలకుండా కొంచెం. మనకి సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చేమో కదా. కానీ సరిపోతుందండి, సరిపోతుంది. ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది. ఓకే. సో చపాతి పిండి, పూరి పిండి లాగా మనం ఒక ముద్దలా చేసి రెడీగా పెట్టేసుకోవాలి. అవునండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చేయికి కొంచెం ఆయిల్ రాసేసుకొని, అరచేతి కొంచెం ఆయిల్ రాసుకొని ఏం చేయాలి? వీటిని ఉండ్రాల్లాగా ఇలా చేసుకోవాలి. అన్ని అలా ఉండ్రాలు చేసి పెట్టేసుకోవాలా? ఈ సైజ్ ఉండ్రాల్లాగా చేసి పెట్టేసి. సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ఉండ్రాలు రెడీ చేసి పెట్టేసుకోవాలండి. అవునండి. ఓకే, ఇలా ఉండ్రాలు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే. వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చానండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది మనకి కాబట్టి ఆల్రెడీ మీరు ఉడికించేసి తెచ్చేసారు. ఎస్. ఓకే, సో వాటిని ఇప్పుడు మనము డైరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు.
సో ఉండ్రాళ్ళు అయితే రెడీగా చేసి పెట్టేసుకున్నాం మనం ఆవిరికి ఉడికించేసి చక్కగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం శ్రీదేవి గారు? నెక్స్ట్ పెసరపప్పు మిక్సీ చేసుకోవాలండి. ఓకే ఓకే, అంటే స్పెషల్ పప్పు మిక్సీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మనం? ఫస్ట్ ముందుగా పెసరపప్పును 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. సో ఆల్రెడీ ఉడికించిన బియ్యం పిండి ఉండ్రాలు రెడీగా ఉన్నాయి అండ్ మనం పెసరపప్పు నానబెట్టిన మిక్చర్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేయాలి. ఎస్. ఓకే, ఓకే ఏం చేద్దాం ఇప్పుడు? ఇందులో జస్ట్ ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ సరిపోతుందా? సో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఎస్. ఓకే, సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు. ఆవాలు, జీలకర్ర. ఓకే, సో జీలకర్ర, ఆవాలు. జీలకర్ర ఆవాలు వేసాం, అవి కాస్త ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఓకే, అని వేసేలా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇందులో పేస్ట్ వేద్దాం. సో ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం ఎంతసేపు వెయిట్ చేయాలండి? 10 minutes వరకు వెయిట్ చేయాలండి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఉండ్రాలు వేసేసి. ఆల్రెడీ మనం స్టీమ్లో ఉడికించిన ఉండ్రాలు వేసేయడమే. ఎస్. ఓకే, సో అంటే ఇప్పుడు ఉండ్రాలు వేసిన తర్వాత ఎంతసేపు మనం దాన్ని అలా ఫ్రై చేసుకోవాలి? ఒక 5 minutes వేసుకుంటే 5 సరిపోతుందండి. minutes. ఓకే, ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయి బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి తీసుకోవడమే. ఎస్. ఓకే అండి, ఉండ్రాల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూసి చెప్పండి ఎలా ఉందో. షూర్. మరి ఈ ఉండ్రాల ఫ్రై టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఉండ్రాల ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు, ధనియాలు, కరివేపాకు, ఉప్పు, ఆయిల్. ఉండ్రాల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో వాటర్ పోసి అవి బాయిల్ అయ్యాక బియ్యం పిండి వేసి చపాతీ పిండి ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యం పిండి ముద్దల నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉండ్రాల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ఉండ్రాల్ని ఇడ్లీ పాత్రలో ఆవిరిపై ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. 2-3 గంటల ముందే నానబెట్టుకున్న పెసరపప్పులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ముందుగానే మిక్సీ పట్టిన పెసరపప్పు పేస్ట్ ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకొని అందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఉండ్రాల్ని కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి, ఉండ్రాల ఫ్రై రెడీ. ఉండ్రాల ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం కదా. మరి లేట్ చేయకుండా ఎంతో టెంప్ట్ చేసే ఈ ఉండ్రాల ఫ్రై టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీదేవి గారు, ఇంత టేస్టీ వెరైటీ వంటను మాకు పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా సారీస్, దిల్ష్ నగర్ అండ్ కూకట్పల్లి వాళ్ళు అందిస్తున్న ఈ గిఫ్ట్ వాచర్. కంగ్రాచులేషన్. సకులు, మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటలు వచ్చా? మరి ఇంకెందుకంటే అలా ఇంట్లో కూర్చోవడం. మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీకు వచ్చిన వంటల్ని మాకు కూడా పరిచయం చేయండి. అందుకు మీరు చేయవలసిందల్లా మాకు ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య రాను రాను అంతరాలు పెరుగుతున్నాయి. పిల్లలు తమ తమ వ్యక్తిగత విషయాలనే కాదు, చాలా అంశాలను తల్లిదండ్రులకు చెప్పడం లేదు. తిడతారు లేదా మాట్లాడడం మానేస్తారు అనే అపోహ, భయం పిల్లల్లో ఉంది. అలా కాకుండా ఏ విషయాన్నైనా ఆప్యాయంగా తల్లిదండ్రులతో మాట్లాడే స్వేచ్ఛను పిల్లలకి ఇవ్వాలి. ఒక్కటి మాత్రం నిజం, పిల్లల్లో ఆలోచన శక్తి ఎక్కువ, ఏకాగ్రత ఎక్కువే. వారిలోని ఆ శక్తిని గ్రహించి ప్రోత్సహిస్తే చాలు, ఎన్నో విజయాలు సాధిస్తారు. అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు పిల్లల్లోని ప్రతిభను వెలికి తీయాలి. వారిని పరిశీలనా శక్తి, శాస్త్రీయ విధానం, ఆత్మవిశ్వాసం కలిగేలా పెంచాలి. అప్పుడే వారిలో మూర్తిమత్వం
అభివృద్ధి చెందుతుంది. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గలవారుగా పెరుగుతారు. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.